లేదా శివశంకర్ గారు అయితే. ఇప్పుడు నేను ఒకటే సార్, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన నిన్న, ఇప్పుడు వాళ్ళు ఏదో అలజడి సృష్టించాలని, లేదంటే రౌడీ మోకలు, అల్లరి మోకలతోటి ప్రదర్శన చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడు. అంటే కార్యకర్తలు అక్కడికి అటెండ్ అవ్వడం, రైతులు అటెండ్ అవ్వడం, రైతుల మీద కేసులు పెట్టడం, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొంటే మేమే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానంటూ కేసులు పెట్టడం, ఇది ఏమి పద్ధతి? రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారో, ఎందుకు చేస్తారో, ఎందుకు చేయవచ్చో కూడా తెలియని దుస్థితిలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఉంది. అంటే పోలీసు వ్యవస్థ మరి పచ్చ చొక్కాలు వేసుకొని పని చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. రౌడీ షీట్ అసలు దేనికి ఓపెన్ చేస్తారో కూడా తెలియకపోతే మనం చేయగలిగింది లేదు. అంటే ఆ విధంగా వన్ సైడ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు గొడవలు చేస్తా ఉన్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అరుస్తా ఉన్నారు, లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు గొడవ లేకుండా ఉంది. సార్ పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత సహజంగా మరి మాట్లాడడము, లేదా జిందాబాద్ కొట్టడము, లేకపోతే మరో కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి. చంద్రబాబు నాయుడు గారికి కానీ అంతే, పవన్ కళ్యాణ్ గారు కానీ అంతే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతే. ప్రజలు వచ్చిన తర్వాత వేల గొడవ గందరగోళాలు అనేటువంటి సహజమే. ఇప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ అనేది జరుగుతూ లోపలికి వచ్చి గొడవ చేస్తా ఉన్నారంటే అది వేరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దాన్ని ఇప్పుడు అల్లరి మోకలను లేకపోతే రౌడీలను మాట్లాడితే అది సరైన పద్ధతి కాదు. అల్లరి మోకలు రౌడీలు అయితే ఎంతో మరి విధ్వంసం జరగాలి కదా. విధ్వంసాలు ఏమన్నా జరిగినాయా? ఎక్కడ జరగలేదు కదా. అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు కదా. ఎందుకు ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారో, ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఉద్యమాలని అణిచేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయదలుచుకుంది. దానికి పోలీసు వ్యవస్థని అన్ని విధాలా కూడా వాడుకుంటా ఉంది. ఇప్పుడు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నారన్నారు. మరి అనవసరమైన రాద్ధాంతం మేము చేసే పని అయితే రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు సార్? మామిడి రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? లేదా మిర్చి రైతులు ఎందుకు ఆ రోజు ఉద్యమాలు చేస్తున్నారు? మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది లేదు కాబట్టి గతంలో మరి మేము ఉన్నప్పుడు 22 రూపాయలు చిల్లర ఉన్న పరిస్థితుల నుంచి మరి ఈ రోజు 4 రూపాయలు 5 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులకి దిగజారింది కాబట్టి రైతులు మామిడి మరి పంటను తీసుకొచ్చి రోడ్ల మీద వేసేసి ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారంటే, అంటే కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా వాళ్ళకి రానటువంటి పరిస్థితుల్లోనే రోడ్ల మీద పడేస్తా ఉన్న పరిస్థితి చూసాం. మరి వందలాదిగా వెహికల్స్ రోడ్ల మీద ఆపేసి మరి ఫ్యాక్టరీల్లో కొనని కారణంగా, సరైన ప్రైజింగ్ కారణంగా రోడ్ల మీద వదిలేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలబడాలని మరి ప్రతిపక్ష లీడర్ గా మరి ఆయన పార్టీ ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుడిగా ఆయన వెళ్ళాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దాన్ని కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరత ఏముంటుందండి? ఎందుకు తప్పు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మరి ఉద్యమాలు చేస్తాం, సాధ్యమే. అది ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మరి అపోజిషన్ ఉన్నటువంటి ప్రజాపక్షం నిలబడడం అనేటువంటిది సాధారణమైనటువంటి. వాళ్ళు ఇంకొక విధంగా మాట్లాడటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు అని చెప్పడం అనుభవం లేదు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకపోవడానికి, అనుభవం లేకపోవడానికి ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మరి ఆయనకి అవగాహన లేకపోతే మరి ఎవరికి ఉందండి? ఎంత అవగాహన ఉంటే ఏముంది? చంద్రబాబు నాయుడు గారికి మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఈరోజు ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారండి? చూడండి, ఇప్పుడు ఈ దేశంలో ఒక్క సంవత్సరం లోపల ఇంత వ్యతిరేకతను కూడగట్టుకున్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఎక్కడ చూడండి. అలాంటి దౌర్భాగ్యమైన దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంటే ప్రజల పక్షాన నిలబడకూడదు అని మాట్లాడటం అనేటువంటిది ఎంతవరకు సభాపడి? పరిశ్రమలు రావటం లేదు, మరి లెటర్లు రాశారు, 200 మెయిల్స్ పెట్టారు అన్నారు కదా. తీయండి, ఒక్క మెయిల్ బయటకు తీసి వాళ్ళని వాళ్ళు పెట్టాలని, ఇది కూడా ఒక స్ట్రాటజీ. ఐటీడీపీ చేస్తున్నటువంటి కుట్ర ఇది. వాళ్ళు పెట్టేది ఎందుకంటే వీళ్ళు జరుగుతున్నట్టు వీళ్ళ మాటలను నమ్మక, లేదంటే వీళ్ళు ఇచ్చేటువంటి హామీలని మరి వాళ్ళు
నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మరి కంపెనీలు రాకపోతే మీరు ఎంతమందికి మెయిల్స్ పెట్టారండి రాజశేఖర్ గారు? ఒక్క నిమిషం గతంలో చూసాను సార్. విశాఖ ఒక్క నిమిషం సార్, నాకు టైం ఏంటి సార్ దయచేసి. నేను మిమ్మల్ని మాట్లాడడానికి నేను ఆన్సర్ చేయాలి సార్ ప్లీజ్. ఇప్పుడు విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ అని పెట్టేసి 100 కోట్ల రూపాయలు వాళ్ళు టికెట్లు వేసి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బు ఖర్చు పెట్టి మరి చూస్తే మరి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తే మరి పెట్టుబడుల ఎంఓయూలకే పరిమితమైన గతంలో 14 నుంచి మరి 19 దాకా కంపెనీలు వచ్చినాయి, ఏం ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ఈ రోజు జరగబోయేది కూడా అంతా హై డ్రామా. ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే గ్రాఫిక్స్ లో రాజధాని ఇచ్చారో ఈ రోజు గ్రాఫిక్స్ లో ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి మరి ఈ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా గ్రాఫిక్స్. రాజశేఖర్ గారు ఓకే, నాదో ప్రశ్న ఉందండి, ఒక నిమిషం వినండి. రాజశేఖర్ గారు ఒక నిమిషం వినండి. ఒకటి మాత్రం ఒక్క నిమిషం వినండి రాజశేఖర్ గారు. కైండ్లీ లిసన్ టు మీ. మాట కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని రాజశేఖర్ గారు మానవత్వం గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంటే రాజశేఖర్ గారు ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మానవత్వం గురించి మాట్లాడితే మానవత్వం మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో చనిపోతే అడ్రస్ 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, 3 లక్షలు కేంద్రం ఇచ్చింది. మరి కందుకూరులో 8 మంది చనిపోయారు, గుంటూరులో 3 చనిపోయారు. ఈ విధంగా ఆయన గతంలో ఉన్నటువంటి పర్యటనలు అనేక మంది చనిపోయారు ఆయన కాన్వాయ్ కింద పడి. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరి జరుగుతున్నటువంటి చూడండి. రాజశేఖర్ గారు నా ప్రశ్న వినిపిస్తోందా? వైసీపీలో మానవత్వం జగన్మోహన్ రెడ్డి మనుషులు జగన్మోహన్ రెడ్డి మనుషులు కూడా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో రాజకీయాలు ఇప్పుడు సాగిస్తున్నారు. కొద్దిగా అడ్జస్ట్ చేయండి సార్. ఇది ఎక్కడ ప్రాబ్లం మీద అక్కడ చూసుకోండి సార్. నా దగ్గర ప్రాబ్లం లేదు, అర్థం చేసుకోవాలి. కండువా వేసుకుంటే మీరు కూడా లో వాయిస్ వస్తుంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే ఓకే, మీ వాయిస్ కూడా వినపట్లేదు నా. రైట్, మీ దగ్గర ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది. ఒక్కసారి మళ్ళీ రీలాగిన్ అవ్వండి లోపల. చెప్పండి సార్, అడ్జస్ట్ చేయమని. లేదు చేస్తున్నారు, మీరు కూడా ఒకసారి రీలాగిన్ అవ్వండి.